ఇందూర్ హై స్కూల్లో ఉత్సాహభరితంగా 10వ తరగతి వీడ్కోలు కార్యక్రమం బోధన్ పట్టణంలో ఆచన్పల్లిలో ఉన్న ఇందూర్ హై స్కూల్ 24వ వార్షికోత్సవ 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి నాగయ్య హాజరయ్యారు. విద్యార్థుల నృత్యాలు, గీతాలు, ప్రేరణాత్మక ప్రసంగాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ విద్యార్థుల పరీక్షల పట్ల అపోహ పడవద్దని, ప్రశాంతంగా రాసి మంచి మార్కులు సాధించాలని అన్నారు. ట్రస్మా జిల్లా అధ్యక్షులు, పాఠశాల కరెస్పాండెంట్ కోడాలి కిషోర్ మాట్లాడుతూ స్థానిక విద్యా సంస్థలే ఉన్నత విద్యకు పునాది వేస్తున్నారని పేర్కొన్నారు. నాణ్యమైన బోధన, క్రమశిక్షణ, విలువల ఆధారిత విద్య ద్వారా విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు దారితీస్తున్నామని తెలిపారు. పాఠశాల పూర్వ విద్యార్థులు ఇంజనీరింగ్, వైద్య, ప్రభుత్వ సేవలు, వ్యాపార రంగాల్లో ప్రతిభ చాటుతూ సంస్థకు కీర్తి తీసుకొస్తున్నారని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పిస్తూ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచిన తమ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో బోధన్ పట్టణంలోని వివిధ పాఠశాలల, కళాశాలల యాజమాన్య నిర్వాహకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. Enjoy with the activities, is it? So I will close the matter. So once again I will make congrats to you. I want to say only a piece of advice to you. Along with cultural activities, literary activities, you have to stood first in the educational activities. You have to focus on the education. Now the outgoing batches, SC students are there. Please concentrate on your studies because the examination system is on the CBSE pattern. Lot of time is given to you. Don't depend on the malpractices. Thus it is my best suggestion to you. So be careful in your studies and get good rank and stood first in the Nizamabad district.
keep your Indoor institution in a highest level. Thank you once again. Thank you, sir, for విజయ సాధనలో కీలక పాత్ర వహిస్తున్న మా ప్రధాన ఉపాధ్యాయ రామారావు సార్ గారికి, అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ స్వాతి మేడం గారికి, ప్రైమరీ స్కూల్ హెడ్ మిస్సెస్ స్వరాణి మేడం గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్య అతిథి విశ్వవిద్యాలయంలో నేడు పాఠశాల చదివించిన మా విద్యార్థులకు సేవరాశి ప్రోగ్రాంలు ప్రింట్ మరియు ధనలు తెలుపుతూ ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియదు బోధన్ ఎడ్యుకేషన్ హబ్ అని తెలుసు మీ అందరికీ. ఈ ఎడ్యుకేషన్ హబ్లో ఇక్కడ ఉన్న బోధన్ స్కూల్స్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అందరు కూడా ఉన్నారు. ప్రతి స్కూల్లో కూడా దాదాపు 4 జిల్లాల నుంచి పిల్లలు హాస్టల్స్లో ఉన్నారు. ప్రతి స్కూల్లో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల పురోగతికి కృషి చేస్తున్న కరస్పాండెంట్ మిత్రులందరూ కూడా స్టేజ్ మీద ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది కార్పొరేట్ విద్యకు పోయి మీరు ఇబ్బంది పడద్దని, ఏదైతే ఇంటర్మీడియట్కి కార్పొరేట్ విద్య కోసం మీరు హైదరాబాద్ కానీ ఇటెల్లా వెళ్తూ ఉన్నారో అదంతా కూడా చాలా మేము ఆల్రెడీ చూసి చెప్తున్నాము. మన బోధనలో కాలేజీలు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నాయి. ఎందుకంటే ఎంసెట్లో కానీ జేఏ మెయిన్స్ కానీ మీరు ఎందులో చూసినా కూడా మొన్న కూడా వచ్చిన జేఏ మెయిన్స్లో కూడా మన విద్యార్థులు బోధన కాలేజీల్లో మంచి ర్యాంకులు సంపాదించారు. ఎక్కడైతే కార్పొరేట్కి పంపిస్తున్నామో ఆడ ర్యాంకు రావటం లేదు, ఫస్ట్ మళ్ళీ ఇంజనీరింగ్కి ఎక్కువ లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు ఆలోచించండి. మన బోధన ఎడ్యుకేషన్ హబ్ ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఎంతోమంది ఇప్పుడు సైవినాలలోనే ఎంతోమంది జాబులు వచ్చి ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి బోధన్ స్కూల్స్ని కాలేజీలని మీరు కాపాడవలసిందిగా కోరుకుంటూ ఇక్కడికి ఏదైతే మేము ఈ సౌకర్యాలు కల్పిస్తున్నామో మున్ముందు కూడా ఇంకా మంచి సౌకర్యాలు కల్పిస్తూ బోధన్ ఎడ్యుకేషన్కి మా కరస్పాండెంట్ మిత్రులందరం కూడా కృషి చేస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.